టీవీ95 న్యూస్కి స్వాగతం. సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వ అధిక ఒత్తిడిని నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీ. ప్రభుత్వం వివిధ రకాలైన సర్వేల పేరుతో వాలంటీర్ విధులను సచివాలయ ఉద్యోగులకి అప్పగించింది. ప్రతిరోజు టార్గెట్లు విధించడం వలన మానసిక వేదనకు గురై ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది సచివాలయ ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురై ఆకస్మిక మరణం చెందారని, వీరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి సర్వేల ఒత్తిడితో మరికొందరు మరణించకుండా ఉండేందుకు స్వర్ణ వార్డ్ స్వర్ణ గ్రామం కందుకూరు డివిజన్ సచివాలయ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకస్మిక మరణాల పట్ల తక్షణమే ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి నిజాలు నిగ్గు తేల్చాలి. అదేవిధంగా చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు తక్షణమే న్యాయం చేసి వారికి తగిన ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగులకు వాలంటీర్ విధులను అప్పగిస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 11ను వెంటనే రద్దు చేయాలి. అలాగే సచివాలయ ఉద్యోగులకు కల్పించాల్సిన ప్రమోషన్స్ను, సీనియారిటీ లిస్టును కల్పించకుండా తీవ్ర కాలయాపన చేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రద్దు చేయాలి జియో నెంబర్ 11 వెంటనే రద్దు చేయాలి. జియో నెంబర్ 11 వెంటనే పని ఒత్తిడి కన్నా వర్ధిల్లాలి మన యంత్రాలు కాదు, వీళ్ళు కూడా మనుషులే, మనలాగా పనిచేసే వాళ్ళే అని చెప్పి గుర్తించాలని, ఈ యొక్క మరణాలపై జరుగుతున్నటువంటి ఈ సర్వేల వల్ల జరుగుతున్న మరణాలని ఆగిపోయేలాగా ప్రభుత్వం వారు సహాయం చేయాలని, గుర్తించాలని, సర్వీసుల్ని జీవో నెంబర్ 11 వెంటనే రద్దు చేయాలని కోరుకుంటూ, చనిపోయిన మా మిత్రుల యొక్క మరణానికి శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ రోజు మేము ఈ యొక్క ర్యాలీని తీయడం జరిగింది. వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి సచివాలయ ఉద్యోగుల ఐక్యత. ఈ యొక్క ర్యాలీకి సహకరించినటువంటి ఉద్యోగ మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సర్వేకి ఒక 20 రకాల డాక్యుమెంట్లు ఓటీపీలు తీసుకోవడం వలన దీనివల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో అని భయాందోళన చెందడం వలన సచివాలయ ఉద్యోగులకు సర్వీసులు టైంలో మళ్ళీ ఆఫీసులో ఉండలేకపోవడం వలన సచివాలయ ఉద్యోగుల మీద నెగిటివ్ వస్తుంది. అటు సర్వేల కోసం సచివాలయ ఉద్యోగులు ఇళ్లలో తిరుగుతూ తన కుటుంబానికి కూడా సమయాన్ని కేటాయించకపోవడం వలన, సర్వీసుల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం వలన సర్వీసు పూర్తి కాకపోయినా, లేకపోతే సర్వీసులు పూర్తిగా కాలేనందున తగిన గుర్తింపు రాకపోవడం వలన, అటు కుటుంబానికి కూడా తగు సమయాన్ని కేటాయించలేనందున ఈ రెండుని ఎలా సమతుల్యం చేయాలో అర్థం కాలేక నలిగిపోతున్న సచివాలయ ఉద్యోగులు ఎంతో మంది తమ తనువులు సాధిస్తున్నారు. ఇలాంటి ఇకపై జరగకూడదని, అలాగే చనిపోయిన సచివాలయ ఉద్యోగుల యొక్క మరణాలకు విచారణ వెంటనే జరగాలని, వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు మనం కందుకూరు స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల జేఏసీ తరఫున